హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్ స్వప్న రొటీన్ లైఫ్. ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే ఇది నల్లా ఉంటుంది కదా, మేక బ్లడ్తో చేస్తారు. అది నల్లా ఉన్ను విత్ టమాటా కర్రీ. ఫ్రెండ్స్ చూడండి, అయిపోయింది. వీడియో తీసి పెడదామనుకున్నాను, ఫుల్ వీడియో తీసి పెడదామనుకున్నా, కానీ నేను ఇప్పటిదాకా లైవ్లో ఉన్నాను, వీడియో తీయడం కుదరలేదు. ఫ్రెండ్స్ నల్లా ఉన్ను విత్ టమాటా కర్రీ, పచ్చిమిర్చి ఫస్ట్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఆయిల్లో గోలాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అల్లం మంచిగా గోలాక అది టమాటా వేసుకోవాలండి. టమాటా కొంచెం పుదీనా కొత్తిమీర వేసి గోలాక మంచిగా ఉడికినాక అందులో ఈ నల్ల పీసెస్ వేసుకొని కొంచెం అవి టమాటాలు ఉడికినాక కొంచెం ఆయిల్ పోయాలండి. ఆయిల్ మంచిగా ఉడికినాక ఈ పీసెస్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఉడకాలి. అందులో మంచిగా ఉడికినాక ఇంకా ఉప్పు, కారం, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇంకా ధనియాల పొడి, మసాలా వేసుకొని మంచిగా దగ్గరికి ఫ్రై అయ్యాక దింపుకుంటే టేస్టీ నల్ల ముక్కలు అండ్ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇంకా ఇది ఏమో బోటి కర్రీ. ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్. మనం ఆయిల్ కొంచెం ఇది బోటి ఫస్ట్ వేడి నీళ్ళల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, కడుక్కోవాలి, నీట్గా క్లీన్గా కడుక్కొని ఈ కుక్కర్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు గోలాక కొంచెం అల్లం వేసుకొని అవి గోలాక కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఈ బోటి పీసులు ఉంటాయి కదా, అదేంటి బొంత ఉన్న పేగులు అవి మంచిగా అందులో ఆయిల్లో ఫ్రై అయ్యాక మిగతా ఈ కొంచెం ఉడికినాక ఈ నల్ల పీసులు ఉంటాయి కదా, ఈ నల్ల పీసులు వేసుకోవాలి. కొంచెం ఉడికినాక మళ్ళీ ఇది ఉంటుంది, ఇది కొవ్వు పీస్, ఇది కొవ్వు పీస్ అండి. ఇది వేసుకోవాలి లాస్ట్లో. ఇది వేసుకొని కొంచెం మసాలా, ధనాల పిండి వేసుకొని మళ్ళీ కారం, ఉప్పు వేసుకొని దింపేటప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని దింపుకుంటే వేడి బోటి కూర రెడీ. సూపర్ టేస్టీ ఉంటుందండి. మా ఇంట్లో ఇష్టంగా తింటారు. ఇది కొంచెం పుదీనా ఉప్పు వేసినామా దీంట్లో, ఉప్పు వేయలే, మర్చిపోయాను. ధనియాల పొడి, ఉప్పు ధనియాల పొడి వేసి దించుకోవడమేండి. ఉప్పు ముందైనా వేసుకోవచ్చు, దింపేటప్పుడైనా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి కొందరు తక్కువ ఎక్కువ తింటారు కదా, తగినంత వేసుకుంటే సరిపోతుంది. ఓకే, వేడి బోటి కూర రెడీ. ఫ్రెండ్స్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో ఇంతసేపు చూసినందుకు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.